కూడా ఇచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో ఆశీర్వాదాలు. దేవుని యొక్క మహాప్రేమ ఇక్కడ మనం చేరున్నామంటే ఒక సంఘము అని. సంఘము అంటే ఎవరు, సంఘంలోకి వచ్చేవాడు ఎవరు అని అంటే బైబిల్ సెలవిస్తూ ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను భద్రం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నారు. ఎవరంటే సంఘంలోకి వస్తూ ఉంది కదా, వచ్చేవాళ్ళంట చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయలేదు. అంటే ఒకప్పుడు తెలియక తప్పు చేసి ఉండవచ్చు, ఇప్పుడు తెలుసుకొని వెలుగులోకి వచ్చి దేవుడు ఉండేవాళ్ళే సంఘము. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వద్దులేని, నేను మీ మనవి ఆలకించును. మీరు నన్ను వెతికిన యెడల, పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేయని యెడల మీరు నన్ను కనుగొందురు. దేవుడు చెప్తుంది ఏంటంటే మీరు సన్నిధిలో, సంఘంలో మొరపెట్టేవారిగా ఉంటారు. మొరపెడితే మీకు నేను తోడుగా లేకపోతే సమీపముగా, మీరు నన్ను వెతకిన యెడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసిన యెడల మీరు నన్ను కనుగొందురు. యేసయ్యని కనుగొన్నామండి అని చెప్పగలిగిన వాళ్ళు సంఘములో నుండి దేవుడి యొక్క రాజ్యంలోనికి ప్రవేశించాలి. ముందు లోకంలో నుండి సంఘంలోకి రావాలి, తర్వాత సంఘములో నుండి దేవుడి రాజ్యంలోనికి ప్రవేశించాలి. ఆ ప్రవేశించాలంటే ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే ప్రార్థన ఒకటి చేయాలి. పూర్ణ మనసుతో ఆయన్ని గురించి మనము విచారణ చేయాలి. అప్పుడు మీరు నన్ను కనుగొందురు. దేవుడిని కనుగొనాలి అంటే ఈ లక్షణాలు మనలో ఉండాలి. పిల్లల దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియబిడ్డలకు మరొక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సంఘము ఎవరిది? మత్తయి సువార్త 16:18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెబుతున్నాను. ఎలాంటి సంఘము? ఒక మనిషిని ఏర్పాటు చేసుకొని సిద్ధపరుస్తున్నటువంటి ఒక సంఘం. పేతురుతో చెప్తున్నాడు, ఈ బండ మీద, పేతురు అంటే రాయి అర్థం, ఆ బండ మీద నా సంఘమును కట్టుతున్నాడు. అంటే పేతురుని బేస్ చేసుకొని ఒక సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఇదే మీకు అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 35వ వచనం నుండి 42వ వచనం దాకా కనబడుతుంది. అక్కడ అతను సంఘమును స్థాపిస్తాడు. ఏమని? దేవుని యొక్క నామం పేరట ప్రార్థన చేసి పరిశుద్ధాత్మతో నింపబడి వారు వాక్యం చెప్పినప్పుడు 3000 మంది రక్షణ పొందారు. వారంతా ఎవరవుతారు? సంఘమే. కాబట్టి ఈ బండ మీద నా సంఘమును కట్టుతుంది అంటే వాక్యము ద్వారా మనుషులను దేవుడి యొక్క రాజ్యంలోనికి రప్పించడం. ఆశ చూపి కాదు, ఆయిలాలు చూపి కాదు. మా సంఘానికి వస్తే మీకు నెల మేము బర్త్డే కేకులు పంపిస్తాం, మీకు వెళ్ళి వెడ్డింగ్ సంబంధించి ఏమైనా ఉంటే మా హాల్ ఊరికి ఇస్తాం, మీరు బాగా ఇక్కడ వివాహం చేసుకోవచ్చు, మీ కుటుంబంలో వాళ్ళు చనిపోతే సమాధి పెట్టినే మేమే పంపిస్తాము. ఏంటి తాయిలాలు కాదు, తాయిలాలు పెట్టుకోవడం. దేవుడి సన్నిధిలో ఎవరి యొక్క స్థితిని బట్టి వాళ్ళు తమ కుటుంబంలో జరిపించుకుంటారు. కాబట్టి మనము దానికి సహాయం చేయాల్సిన పని లేదు. ఎంత పేదవాడైనా సరే పెళ్లి విషయంలో కానీ అలాగే మరణ విషయంలో కానీ వాళ్ళకి చేతనైనట్టుగా వాళ్ళు చేసుకుంటారు. నాకు తెలిసి పల్లెటూళ్ళలో ఎవరైనా చనిపోతే వాళ్ళు అసలు దిగులు పడరట. అదేంటంటే అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మరి ఆ యొక్క దినాలు ఉంటారు కదా, మీరు దినాలు పెట్టుకోవడానికి భోజనాలు ఎలాగా, నా దగ్గర డబ్బు లేదే అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో నుంచి ఒక్కొక్కళ్ళు ఒక 5 కేజీలో లేకపోతే 10 కేజీలో మీరు ఇస్తారట ఎవరికి చనిపోయిన కుటుంబానికి. అలాగే కావలసినటువంటి ఇస్తాడు కానీ మిగతా సరుకులు కానీ కూడా ఒక్కొక్కళ్ళు పంచుకుంటారట. అందరూ మీరు ఇస్తే కుదరదు కదా. కాబట్టి ఆ యొక్క వ్యక్తి ఆ కుటుంబం ప్రమేయం లేకుండా
చెప్పగానే ఆ కార్యక్రమం జరిగిపోతూ ఉంటుంది ఆ ఊర్లలో. తలా కొంచెం చెయ్యి, తలా ఒక 50 రూపాయలు వేసేస్తే పని అయిపోతుంది. కాబట్టి ఆ యొక్క దిగులు పడకుండా, విచారపడకుండా, మరి కార్యం జరగలేదని అనుకోకుండా వాళ్ళంతా వాళ్ళు సహకరిస్తూ ఉంటారనేది బైబిల్ యొక్క ఉద్దేశం. దేవుని యొక్క ప్రేమలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేనో అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. మనం అనుకుంటాం ఇది నా వల్ల అవుతుందా? ఆ టీచర్ గారు ఇందాక అన్నారు, నీకు అసలే కళ్ళు సరిగ్గా కనపడవు కదా, మరి చీకట్లో నువ్వు ఎలా వెళ్తావు, మళ్ళీ పట్టేసుకొని కాస్త కోస్త దూరం కాదు కదా, దాదాపు ఇక్కడి నుంచి 8 కిలోమీటర్లు ఉంటుంది బస్ స్టాండ్ ఇక్కడి నుంచి. ఎందుకంటే మన ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి 6 కిలోమీటర్లు లేదా 5 కిలోమీటర్లు పడుతుంది. వీళ్ళరా మరి ఎలా వెళ్తావు నువ్వు? వయసు ఏమో పెద్దది అంటే దానికి నేను వెళుతున్నది దేవుని యొక్క పరిచయాలకు, దేవుని యొక్క పరిపాలన. కాబట్టి నేను తప్పనిసరిగా వెళ్ళాల్సిందే, దేవుడే కార్యం చేస్తాడు అని దేవుడి మీద భారం వేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి. కాబట్టి దేవుడు అంటున్నాడు, తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా. ఈ శక్తి అంతా ఎవరిదంట? తన శక్తి అంటే దేవుని యొక్క శక్తి. మరి ఇంకా ఒక 10 ఏళ్ల క్రితం చూస్తే ఇంకా ఎక్కువగా పనిచేసింది. ఎక్కడంటే అక్కడ పరిగెత్తాము, లారీలు పట్టుకొని తిరిగాము, ఏమంటే అపరాత్రులు దేవుని సేవ చేసి ఇంటికి వచ్చాము ఒంటరిగా. మరి అప్పుడు కూడా ఎవరికి శక్తి? బైబిల్ చెప్తా ఉంది, తన శక్తి చొప్పున. కాబట్టి మనం దేవుడిని ఆశ్రయిస్తాం, ప్రార్థన చేస్తాం మందిరంలో, ప్రభా ఈ కార్యం చేయ, నీకు ఇష్టమైతే జరిగించయ్యా, నడిపించయ్యా అని ప్రార్థన చేస్తాం. అపోస్తలుల కార్యగ్రంథం సంఘము ఎవరిది? దేవుడు చెప్పాడు ఇందాక పేతురుతోటి, ఈ మాట మీద నేను సంఘాన్ని కడతాను. అపోస్తలుల కార్యగ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. ఎవరు సంపాదించుకున్నారంటే ఇది దేవుడు. ఇప్పుడు నేను కానీ ఇక్కడ మీరు కూర్చున్న వాడు అంటే బాధ్యత తీసుకున్న వాడు అంతా ఏం తీసుకున్నారు? బలారాధనలో యేసు రక్తాన్ని తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది? తన స్వరక్తం ఇచ్చి సంపాదించి. అంటే ఎప్పుడైతే నువ్వు రక్తం తీసుకుంటున్నావో ప్రభు సన్నిధిలో, బలారాధనలో, అప్పుడు ఆ బిడ్డ ఎవరి బిడ్డ అంట? దేవుడు కొనుక్కున్న బిడ్డ, సంపాదించిన బిడ్డ అని ఇక్కడ రాస్తా ఉన్నాడు. కాబట్టి తన స్వరక్తం ఇచ్చి, మనం ఏమో చెప్తున్నాం? ద్రాక్షరసాన్ని ప్రభువారి రక్తం అని చెప్పి మీకు ఇస్తా ఉన్నాం. నమ్మి బాప్తిజం పొందిన వాళ్ళంతా కూడా తప్పనిసరిగా యేసుక్రీస్తు యొక్క ఆహారం, శరీరాన్ని రొట్టె కానీ, అలాగే తన రక్తాన్ని మరి వైన్ గాను మనకి ఇచ్చినట్టుగా బైబిల్లో చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఎవరు కొనుక్కున్నారు? నేను దేవుడు కొనుక్కున్నాడు. ఎలా కొనుక్కున్నాడు? తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. బాప్తిజం తీసుకున్నాడు, అందరికీ బలారాధన ఇస్తాం. ఆ రక్తం తాగుతున్నాడు. అంటే ఆ రక్తం యొక్క విలువ నీకు అర్థమైందో లేదు. సంఘము అలాగే కట్టుకున్నాడు, తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు సంఘాన్ని. దేవుని యొక్క ప్రేమ యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 34వ వచనం, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. సంఘం అంటే ఏంటంటే పిల్లలా ఏదో ఉండొచ్చు, మనకి నీ కులం వేరు కావచ్చు, నా కులం వేరు కావచ్చు, నీకు చదువు లేకపోవచ్చు, నాకు చదువు ఉండొచ్చు, లేదా నాకు చదువు లేకపోవచ్చు, నీకు ఉండొచ్చు. కానీ సంఘంలో ఒకరినొకరు ఏం చేయాలంట? ప్రేమించాలి. ప్రేమించాలంటే లవ్వుకోవాలి. ఆ లవ్ వేరు, ఈ లవ్ వేరు. ఈ లవ్ ఏంటంటే దేవుని చేత ఒకరికొకరు అభిమానించబడి ప్రేమించబడతారు. ఈ ప్రేమ వేరు, ప్రభు ప్రేమ వేరు, లోకము యొక్క ప్రేమ వేరు. కాబట్టి మీరు ఒకరినొకరు ప్రేమించుకోమని వాక్యం చెప్పారు కదయ్యా, మీ ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేయమన్నాడంటే ఎవరో ఒకరు వచ్చి. మా దేవుడు ప్రేమించమని కనుకున్నాడు కానీ ఎవరిలో సంఘంలోకి వచ్చినాడు ప్రేమించడం కాదు తల్లి అని చెప్తే, నేను అట్లా అనుకున్నానండి. ఎట్లా అనుకుంటావు? మీరు ఒకరినొకరు ప్రేమించండి అని చెప్పిన మాట ప్రభు ప్రేమను బట్టి సంఘంలో వచ్చినటువంటి వారు ద్వేషం చూపకుండా ఎక్కువ కులమని, తక్కువ కులమని, తక్కువ చదువని, ఎక్కువ చదువని ఈ భేదభావాలు లేకుండా అందరూ కూడా
సంఘాలు చూసారా? మాట్లాడరు. ఏం మాట్లాడేది, ఏంటి వాళ్ళు పలకరించారు. నేను ఒక సంఘంకి వెళ్ళినప్పుడు వాక్యం అయిపోగానే ఆ సంఘం యొక్క మాస్టర్ గారు బయట నిలిచినారు. అంటే సంఘంలో వాళ్ళందరికీ, ఆడవాళ్ళకేమో మాస్టర్ గారు సెకండ్ ఇస్తున్నారు, అలాగే మగవాళ్ళకేమో మాస్టర్ గారు సెకండ్ ఇస్తూ వాళ్ళందరినీ బయటికి సాగనున్నారు. వాళ్ళకి ఎంతో ఇష్టంగా ఉన్నది, ప్రేమగా ప్రతి ఒక్కరిని పట్టించుకున్నారు. 100 మంది రానండి, 200 మంది రానండి, అందరికీ పలకరిస్తున్నారు, అందరు ముఖాలు చూశారు. ఒకవేళ ఆ కుటుంబంలో మరొక వ్యక్తి రాకపోతే మా ఏం రాలేదు కదా ఏదో చెప్తారు. సరే, కష్టం ఉంటే ఏమో చెప్తారు, కష్టం కూడా ప్రార్థన చేస్తారు, పర్లేదు అని. ఎవరెవరైతే రాలేదో వాళ్ళందరికీ అడిగిన కడతాడండి మరుసటి వారం రోజు నుంచి. అంటే ఆదివారం రాలేదు, సోమవారం నుంచి 4 రోజులకి అందరికీ వెళ్తాడు, వెళ్ళి ప్రార్థన చేసేసి. మరి వాళ్ళు వెళ్ళలేదు కదా, వాళ్ళు ప్రార్థనలో లేదు కదా. కాబట్టి అలాంటి ప్రేమను చూపించేదిగా సంఘము ఉండాలని బైబిల్ తెలియజేస్తా ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమలో 11వ అధ్యాయం 35వ వచనంలో, మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమించగలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. ప్రేమిస్తే ఒకళ్ళు అప్పుడు మనందరూ ఎవరవుతా ఉంటున్నాడు? దేవుని శిష్యులు. సంఘం అంటే ఏమండి, ఒక వ్యక్తి ఇప్పుడే కనపడ్డాట, వాడి పేరు కిరణ్ అంట. ఏం కిరణ్, చాలా మంది కిరణ్లు ఉంటారు ఊళ్ళో. మరి వాడు, నేను ఎక్కడో ఉన్నాను, రూటు అంతా కూడా తవ్వేశారు, రైల్వే రూట్లో వచ్చేది. బాగానే ఉంది అనుకొని వచ్చేసి చివరికి నల్లవాడు వచ్చేసరికి అంతా కూడా కొండలు గోతులుగా ఉన్నాయి. నేను ఆగిపోయాక, ఎందుకంటే సాఫ్ట్గా లేదు రోడ్డు. మరి ఏంటి పరిస్థితి అంటే, ఇందులో వాడు ఎవరో కనపడ్డాడు. ఎలా ఈ రోడ్డు పోతుందా ఎక్కుతుందా జాగ్రత్తగా అంటే, ప్రభాకర్ రెడ్డి సార్ రండి సార్ అని అంటే, వాడు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం మంచి మరి గుర్తుపడతా ఉంటాడు చీకట్లో. దేవుడిని ప్రేమించడం పిల్లలు దేవుడు కూడా అంతకన్నా ఎక్కువగా మనల్ని గుర్తుపడతాడు. నువ్వు ఎక్కడున్నా గుర్తుపడతాడు. ఎందుకంటే శూలమతి అంటా ఉంది, మన పరమగీతంలో చూస్తాం చివరి అధ్యాయంలో, 10,000 మందిలో ఉన్న నా యొక్క దేవుడు నేను కనుగొనగలను అన్నాడు. అంటే తన పురుషుడు అంటే తన భర్తగా చెప్తుంది అన్నమాట యేసుప్రభు అని. బైబిల్లో యేసుప్రభు వారు పెళ్లి కుమారుడు, మనం పెళ్లి కుమారుడు. కాబట్టి పెళ్లి కుమారుడు ఎవరవుతారు? భర్త అవుతారు. కాబట్టి ఆ ఉంటుందన్నమాట. నా ప్రియుడని మీరు చూసారా? మరి ఎలా ఉంటాడమ్మా? తవడవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మందిలో ఆయన్ని మనము కనుక్కోగలిగిన వాడిగా ఉంటాడమ్మా అని చెప్తుంది ఆ యొక్క శులమతి. నిజమే పిల్లరా, పరమగీతం చదువుతున్నప్పుడు ఆమెలో ఇంకెక్కడా కనపడదు. ఎందుకంటే ఆమె తన ప్రియుడి కోసం ఎంత తహతలాడుతా ఉందో, అంటే దేవుడి కొరకు ఎంత ప్రయాసపడతా ఉందో అందరికీ చెప్పుకుంటుంది. కనపడలేదని, నా ప్రియుడి స్వరం విన్నారా, నా ప్రియుడిని చూశారా అని బతికినట్టుంటుంది అక్కడ వాళ్ళందరినీ. మనకు కూడా అలాగే ఈరోజు ప్రార్థన ఉందా, నేను ప్రార్థనకి వెళ్దాం అనుకుంటున్నాను, ఉపవాస ప్రార్థన ఉందా, నేను పాల్గొనాలనుకుంటున్నాను, మీరు ఈరోజు ఖాళీగా ఉన్నారు, ప్రార్థన పెడితే బాగుండే ఆశపడాలి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం, ఆయన మాటలలో ఏమీ చేర్చకుమో ఆయన నిన్ను గద్దించలేమో అప్పుడు నీవు అబద్ధీకుడు అవుతావు. చాలా మంది ఏం చేస్తారంటే లేనిది, బైబిల్లో లేనిది చేయడానికి ఇష్టపడతా ఉంటాయి కొన్ని సంఘాలు, కొంతమంది విశ్వాసం. అయితే బైబిల్లో లేనిది చేస్తే దేవుడి యొక్క గద్దింపుకి మనం గురవుతాం. ఒకటే రాసింది ఇక్కడ. రెండవది, మనం అబద్ధీకులం అయిపోతాం. చూడండి 8:36, ఆయన మాటలలో ఏమీ చేర్చడము కలపొద్దు. బైబిల్లో లేని కలపొద్దు. అలాగే ఆయన నిన్ను గర్దిస్తాడేమో కలిపితే చాలా మందిగా తెలియక మా ఇంట్లో ఇది చేస్తాం, మీ ఇంట్లో ఇది చేసుకో, పాస్టర్ గారికి డబ్బులు వస్తాయి. నీ ఇంట్లో ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా పాస్టర్ గారిని పిలుస్తావు, ఆయనకు కాస్త సంతర్పణ చేస్తావు. ఆయన కూడా డబ్బులు వస్తాయి, నీ ఇంటికి వస్తాడు, గోవు వస్తుంది కూడా నీ ఇంటికి వస్తాడు. అది కాదు దేవుడి ప్రేమ అంటే. నీ కష్టకాలంలో, నీ బాధల్లో, నీ ఇరుకుల్లో, నీ కన్నీటిలో
తుడచడానికి ఎలాగైతే యేసు ప్రభు ఉన్నాడో, యేసు ప్రభుకి సాదృశ్యంగా మనం కూడా ఆయన మాతో ఉన్నాడు, మా దిగులు పడకు భయపడకు చెబుతూ ఆదరించే మాటలు చెప్తూ నిన్ను ప్రభువులు నడిపించగలరు. చనిపోతారు చాలా కుటుంబాల్లో, భర్తలు చనిపోతారు, భార్య చనిపోతారు, భర్తలు అమ్మలు చనిపోతూ ఉంటారు. ఒక అమ్మాయి అట్లాగే చనిపోయినప్పుడు కుమిలి ఏడుస్తూ ఉంది. 2వ రోజు 3వ రోజు కూడా ఏంటి అమ్మా అంటే ఆమె మళ్ళీ 87 దాటిపోయి చచ్చిపోయింది అలా అమ్మ. దానికి కూడా ఏమని రాశారు పేపర్లో, స్వర్గస్థురాలు ఆమె ఇది వెళ్ళింది, ఆ స్కూల్లో పనిచేసింది. ఏమని రాశారు పేపర్లో, మన పేరు పెట్టి ఈమె స్వర్గస్థురాలు పేరు పెట్టారు. స్వర్గస్థురాలు అంటే ఎక్కడుందని అర్థం? దేవుడి దగ్గర ఉందని అర్థం. స్వర్గం ఎక్కడ ఉంటుంది? ఆకాశంలో ఉంటుంది వాళ్ళ దగ్గర ప్రకారం. మనకేమో పరమ ఎరుషలేము అక్కడ ఉంటుందని బైబిల్ తెలియజేస్తాం. సరే అయితే ఏడుస్తాడు నేను అన్నాను, ఎందుకు ఏడుస్తావు? మీ అమ్మ స్వర్గస్థురాలని రాశారు కదా పేపర్లో, మరి అక్కడ దేవుడి దగ్గర ఉంది కదా, ఎందుకు మరి ఇంకా ఏడుస్తావు అని. నువ్వు పోతావో లేదా, నువ్వు స్వర్గానికి పోతావో లేదని ఏడుస్తున్నావు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఒకసారి ఆచార్యులు ఎంతోమంది ఎన్నో మాటలు అన్నారు కానీ దిగులు పడగా కట్టాలి ఇలా చెప్పినోడు ఎవరు లేరండి. నిజమే, ఆమె స్వర్గస్థురాలైనప్పుడు నువ్వు దిగులు పడాల్సిన పనే లేదు. ఎందుకని నీవు కూడా ఒకప్పుడు ఆ అమ్మగారు ఉన్నటువంటి స్థలానికి చేరుకుంటావు. మరి ఎందుకు దిగులు? ఆమె కూడా పాపం చిన్న వయసులో చనిపోయిందండి. ఆ నడుపు ప్రాబ్లం వచ్చే అమ్మాయికి మరి చిన్న వయసు అంటే 45 అంతే, 45 ఏళ్ళకి చనిపోయింది. చాలా చిన్న వయసులో చనిపోయింది. దేవుడు ప్రేమిస్తున్నప్పుడు ఎప్పుడు కూడా దిగులు ఏం చేస్తారంటే రోగాన్ని ఎక్కువ చేస్తారు. నీకు ఏ రోగం లేదు కానీ ఏదైనా కుటుంబ విషయంలో కనుక దిగులు కనుక నీలో ఏర్పడితే 6 నెలలు కనుక అలా దిగులు పడితే తప్పనిసరిగా ఏదో ఒక రోగం నీకు వస్తుంది. కాబట్టి దిగులుకు ఉన్నటువంటి శక్తి. అందుకని బైబిల్ ఏం చెబుతుంది? ఆనందించండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఫిలిప్పీ పత్రిక 4:4 రాసి. కాబట్టి ఎక్కువ మనం సంతోషిస్తూనే ఉండాలి. నేను ఒక అమ్మాయిని చూసేవాడు, చాలా కష్టాలు ఉంటాయి ఇంట్లో. అంటే జాబ్కి వస్తుంది, ఆ జాబ్కి వచ్చినప్పుడు అన్ని మర్చిపోయి పిల్లలతో ఎంతో సంతోషంగా పాటలు చెప్పుకుంటూ నడుస్తూ ఉంటే, ఇంత దిగులు పెట్టుకొని పాటలు ఎంత చక్కగా చెప్తున్నావు అంటే, అమ్మా మనం దిగులు పెడితే ఏం సాధించలేదు, ఏం ఉపయోగం లేదు, మనకే హాని అవుతుంది. కాబట్టి మనం సంతోషంగా గడపడానికి ఇలాంటి కార్యక్రమాలు మనం చేయడం మంచిది. ఎక్కువగా పిల్లలతో గడపండి, చిన్నపిల్లలతో ఎక్కువ గడపండి. ఆటోమేటిక్ నీకు తెలియకూడగానే సంతోషపడతారు. అందుకని ఉమ్మడి కుటుంబాల్లో అటు ఇటు తిరుగుతూ కొడుకు పిల్లలు, కూతురు పిల్లలు, మరి అందరూ మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కలిసి ఆడుకుంటూ తినబడుతూ భయపడుతూ ఉంటే ఆ ముసలాళ్ళు ఎంత సంతోషిస్తూ ఉంటారో. ఎందుకని ఆటలాడుకుంటూ పిల్లలు అమ్మమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళకి వచ్చి దాక్కుంటారు. నిజంగా ఆనందం పొందగలిగడానికి అర్హత కూడా ఉండాలంట. అందరు మనవాళ్ళ అర్హత దేవుని యొక్క ప్రేమ. ఎప్పుడు కూడా కుటుంబంతో ఆనందించడం నేర్చుకోండి, ప్రభుతో ఆనందించడం నేర్చుకోండి. దిగులు విచారణను కొట్టివేయమని బైబిల్ శ్రమిస్తూ ఉంది. దేవుడు యొక్క మాటల్లో పిల్లల 118వ సంకీర్తన 8వ చరణం, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడమే. ఎవరిని నమ్మాలి చెప్తుంది బైబిల్? మనుషులు మోసం చేస్తారు, మనుషులు చీటింగ్ చేస్తారు, మనల్ని ప్రేమిస్తున్నట్టే కనపడతారు, మన కింద గోతులు దొరుకుతారు. ఏమండి? కాబట్టి అలాంటి పరిస్థితి రాయించుకోవద్దు. ఎవరి మీద ఆధారపడాలంటే దేవుడిని నమ్ముకో, యెహోవాను ఆశ్రయించుట మేలు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం తెచ్చు. ఏమిస్తుందంటే యెహోవా యొక్క ఆశీర్వాదం. ఇలాగ మనం అన్ని చెప్పుకున్నాం వాక్యాలు. దేవుని సన్నిధిలో గడుపు, ప్రార్థనలో గడుపు, ఆయన్ని ఆశ్రయించడం గడుపు. ఇప్పుడు నిన్ను దేవుడు ఏం చేస్తాడు? బ్లెస్ చేస్తాడు. రోజు వచ్చిపోయే వాళ్ళకి చూపించేటువంటి ప్రేమకి, అలాగే ఎప్పుడో ఒకసారి వచ్చేటువంటి వాళ్ళకి చూపించే ప్రేమకి తేడా కనపడదు. అది బైబిల్లో కూడా రాస్తుంది.
ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే ఆ నాన్నగారు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి మెడ మీద ముద్దు పెట్టి, వాడికి కాళ్ళకి చెప్పులు దొరికి, వస్త్రం ఇచ్చి, ఉంగరం పెట్టి, కౌగులించుకొని తీసుకొని లోపలికి పోయి గోవులు దూడలు పోసాడు. వాడికి పెద్ద కొడుకు వచ్చాడు. ఏంటి నాన్న ఉన్నారు అని అంటే నాకు చిన్న తమ్ముడు వచ్చాడు అని చెప్పి, నాకు ఎప్పుడు మా నాన్న చేయలేదే అంటే అడుగుతాడు. అన్న ఏంటిది అంటే అంటాడు, నాయన నువ్వు ఎప్పుడు రాజునే ఉన్నావు, నీ తమ్ముడు తప్పిపోయి వచ్చాడు. ఎప్పుడైనా సరే చుట్టాలు వస్తున్నారంటే మామూలుగా రోజు ప్రేమించబడుతున్నటువంటి మనము ఎక్కడ గుడ్డలు అక్కడ ఉన్నా, ఎక్కడ అంట్లు అక్కడ ఉన్నా, ఎక్కడ వస్తువులు అక్కడ ఉన్నా ఏం కాదు. అదే కొంచెం చుట్టాలు ఎప్పుడో దూరం చుట్టాలు వస్తున్నారంటే ఇక ప్లేట్లు చదువుతాం, గుడ్డలు చదువుతాం, కట్టెలు మారుస్తాం, ఏమంటే ఇల్లంతా నీట్గా ఊడ్చి పెడతాం, వాళ్ళ కోసం కావలసిన కొన్ని పదార్థాలు ఏమంటే స్వీట్లో, హాట్, యాపిల్, పళ్ళు, జ్యూస్, కాఫీ ఇవన్నీ కూడా రెడీ చేస్తాం. ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? ఇంట్లో అప్పుడు ఎందుకు చేయాలి? అందుకనే యేసుక్రీస్తు వారిని విశిష్ట అతిథిగా మీ ఇంటికి పిలవండి. ఆయన నెలకు ఒక్కసారి ఇంటికి వస్తే నీళ్ళు బాగుపడు అంటే నెలకు ఒక్కసారి ఇంట్లో సేవకుడు పిలిపించుకొని చిన్న ప్రార్థన, పెద్ద ప్రార్థన ఉంది. మీ కుటుంబం గురించి మాత్రమే, దేశం గురించి కాదు, మనుషుల గురించి కాదు, కేవలం యువర్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ గురించి మాత్రమే ప్రార్థన, ఇప్పుడు పాటలు, ఆశీర్వాదం, వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎవరు వచ్చారు? దేవుడిని తీసుకొచ్చాడు సేవకు. వాక్యం అంటే ఎవరు? దేవుడు. తెచ్చింది ఎవరు? సేవకుడు. నడిపించింది ఎవరు? దేవుడు. చెప్పించింది ఎవరు? దేవుడు. వింటుంది ఎవరు? దేవుని బిడ్డలు. కాబట్టి మీలో దేవుని యొక్క ఆశీర్వాదము మీ కుటుంబములకు దేవుడు అనుగ్రహించుగాక. 23వ కీర్తన 1వ శరణం 2వ శరణం. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను బరుడ చేయుచున్నాడు, శాంతికరమైన జలము యందు నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణములకు ఆయన సేవ తెచ్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. చాలా మాటలు రాశాడు. నాకు కాపరి ఎవరు? నేను ఒక అమ్మాయిని ఒకరోజు అడిగాను, మనం ఒక్కదాన్ని ఉంటాం కదా, ఎప్పుడన్నా ఎవరు లేకపోతే ఒక్కదాన్ని పడుకుంటాను సార్, పడుకుంటానండి. మరి ఎవరు తోడు? దేవుడే తోడు. అరాత్రిగా ఎలా నిద్రపోతావు తెలుసా? తెలియదు. తెల్లారి లేచేంత వరకు కూడా నీకు నీ ఇంటిలో లేదా నీ యొక్క పరిసరాల్లో ఏం జరుగుతున్నావో తెలుసా? నీకు తెలియదు. వాటన్నింటినీ చక్కబెట్టేవారు దేవుడు. అందుకనే రాత్రికాలం ప్రార్థనలో కొంతమంది ఏం చేస్తారంటే, ప్రభువా ఈ రాత్రికాలం మా ఇంటి చుట్టూ అగ్ని కంచెలు వేయ్యా, ఏ దుష్టుడు మా ఇంట్లో ప్రవేశించకూడదు, నిమిత్తము సహాయం చేయడం చిన్న ప్రార్థన చేసుకోమని ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం నేను నేర్చుకున్నాను. చిన్న ప్రార్థన, మా ఇంటి చుట్టూ అగ్ని కంచెలు. ఎందుకు అడగాలి అంటే యోబు గ్రంథం 1వ అధ్యాయము 7-8 వచనాల్లో మనకు కనపడుతుంది. ఎందుకంటే యోబు కుటుంబం చుట్టూ ఏం వేసిందంట? కంచె వేసిందంట. కాబట్టి వాడు అంటాడు, నువ్వు చుట్టూ కంచె వేసావుగా, నేను వెళ్ళడానికి వీలు లేకుండా, అంటే సాతాను లోపలికి రాకుండా. సాతాను అంటే చాలా ఉంటుంది. ఏదో చెట్టును చూసి కూడా నువ్వు భయపడతావు. నీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువు లేదా ఇంట్లో ఉన్నటువంటి బిల్లు ఎందుకు కనపడ్డా కూడా భయపడతావు. ఇవన్నీ సాతాను లక్షణాలు. కాబట్టి ఎప్పుడు కూడా మనము భయం చెందేటువంటి రీతిగా ప్రభువుని ప్రేమించకూడదు. ఎందుకంటే నా తోడుగా ఉన్నాడే అని మాట్లాడతాను కదా, అనుకో. అప్పుడు కూడా అనుకో, నా తోడుగా ఉన్నావయ్యా, ఎవరు లేదని దివ్యశంకర పాట కూడా ఉంది, మంచిది దేవుని ప్రేమిస్తున్నట్టు. కాబట్టి పచ్చిక గల చోట్లని పడుకున్నా కూడా శాంతికరమైన జలములను నడిపిస్తాడు ఆయన. నా ప్రాణములకు ఆయన సేవ తీరుస్తాడు, తన నామమును బట్టి నీతి మార్గములను నడిపిస్తాడు. అగాధకాల లోయలలోకి సంచరించినడు, ఆయన నన్ను ఆదుకుంటాడు చెప్పి రాస్తున్నాడు కీర్తనకారుడు. కాబట్టి ఒక్కడిగా ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇక్కడ యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం, 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలుగా నడిచిపోదురు. ఎవరి కొరకు ఎదురు చూస్తే? దేవుడి కొరకు ఎదురు చూస్తే.
ఈరోజు మనం ఎవరి కొరకు ఎదురు చూస్తున్నామని చెప్తున్నాం. రోజు చాలా చెప్తాం. వడ్డీ ఇవ్వడానికి వచ్చేవాడి కోసం ఎదురు చూస్తున్నాం, లేదా వడ్డీకి అప్పు తీసుకునేవాడు వస్తానన్నాడు ఎదురు చూస్తున్నాం, లేకపోతే స్పందనను బంధనాన్ని డబ్బుల కోసం ఎదురు చూస్తున్నాం, ఏమండి, లేకపోతే పావుల వడ్డీ కోసం ఎదురు చూస్తున్నాం, డ్వాక్రా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నాం. ఇలాంటి చెప్పడానికి నేను ఇప్పుడు వస్తున్నప్పుడు అక్కడ చాలా మంది వరుసగా నిల్చొని ఉన్నారు రైల్వే స్టేషన్ దగ్గర. రైల్వే గేట్ ఎదురుగా హాస్పిటల్ గేట్కి పక్కన వరుస క్యూలో నిల్చున్నారు. ఎందుకు బాగా వరుసగా అంతా అడుగునేవాడే. నేను దాని గురించి పరిశీలన చేస్తే ఎవరో భోజనం తీసుకొచ్చి బల్ల వేసి పెడతా ఉన్నారు. వస్తువులు దగ్గర పెడతాం అంటే ఎన్ని పెట్టిన తర్వాత వడ్డిస్తారు. అంటే వాళ్ళు ఏ పని చేయరండి, ఏ పని చేయరు. ప్రతిరోజు రాత్రి కాలం వాళ్ళు అక్కడ భోజనం పెడతాం. ఒక పూట భోజనము, మంచి భోజనము, వేడి భోజనము, సాంబారు పప్పుతో ఉన్న భోజనము వాళ్ళు చక్కగా తింటున్నారు. ఎంత కావాలంత పెడుతున్నారు. కొంచెం పెట్టి పోట్ల ఇలా ఆలోచన చేశారు. ఇలాగా మరి అన్నదానం చేసేవాళ్ళు ఉంటారు. అన్ని దానముల కన్నా అన్నదానం గొప్ప అని అంటారు. కానీ నేనైతే అంటున్నాను, అన్ని దానముల కన్నా వాక్యదానం గొప్ప. అంటే దేవుడి వాక్యాన్ని చెప్పడం గొప్ప. ఎందుకని అన్నం పెడితే ఒక పూట లేదా ఒక రోజుకి, కానీ వాక్యం చెబితే జీవితకాలం అంతా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. రక్షించే దేవుడు చెప్తున్నాడు. ఆ అన్నం రక్షిస్తాను అనుకుంటా. ఒక రోజు అన్నందానికి చచ్చిపోం. ఎంతమంది ఆసుపత్రిలో లేరు, వారాలు బదులు కోమాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు, నెలలు ఉన్నవాళ్ళు వాళ్ళే చనిపోలేదే. కాబట్టి వాక్యం నిన్ను బతికిస్తుంది. కాబట్టి సంఘంలో ఏముంటుందండి? వాక్యం ఉంటుంది. రెండోది ఏంటంటే మనం అనుకుంది ఎవరి వరకు ఎదురు చూస్తాం. మందిరంలో కనిపెడతాం. ప్రభువా నన్ను దర్శించయ్యా, నాతో మాట్లాడయ్యా, వాక్యం ద్వారా మాట్లాడయ్యా, నీ ప్రసన్నత దయచేయ్యా, నిన్ను చూడాలని ఆశగా ఉన్నానయ్యా, ప్రార్థన. అలాగే 100వ కీర్తన 4వ వచనం, 100వ కీర్తన 4వ వచనం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మలలో ప్రవేశించు. నేను చిన్నప్పుడు ఆటలాడేవాడు. బ్యాడ్మింటన్, వాలీబాల్, ఫుట్బాల్, కబడ్డీ ఇవన్నీ ఆడాడు. అదేంటో తెలియదు. అప్పుడు హిందువులుగా ఉంది కదా, తెలియదు. ఏమంటే నెలమనేవాడు కోతకి నేను వెళ్ళేటప్పుడు ఏం చేసేవాడిని, ఆ మట్టిని దండం పెట్టుకునేవాడు. దేనికి చెప్పండి? మట్టికి దండం పెట్టి భూమికి అంట. నేనైతే మట్టికి అంట. ముప్పై ఏమంటది మట్టి కాదు, మంచి మట్టి. దండం పెట్టుకొని ఇక్కడ మూసుకొని కోతకు పోతాడు, పడతాడు. అంటే గెలవడు. మరి దేవుడిని గెలవలేదు, గెలిచేటట్టు చేయలేదా? కొంతమంది బ్యాట్ ముద్దు పెట్టుకుంటారు. మంచిగా బ్యాట్ ఆడాలి అంటే మనిషికి ముద్దు పెడితే రెస్పాండ్ అవుతుంది కదా. పవిత్రమైన ముద్దు పెట్టుకుంటే బైబిల్ రాసి మనిషి ముద్దు పెట్టుకుంటే అది ఏ రకమైన ముద్దు తెలుసుకుంటారు. ప్రేమ ముద్ద, కోపం ముద్ద, ఎలాంటి ముద్ద అని తెలుసుకుంటారు. మోసం ముద్ద, ఎందుకంటే ఇస్కరియోతు యూద మోసం ముద్దు పెట్టి యేసు ప్రభువును పెట్టించారు. ముద్దులో రకాలు బైబిల్లో చెప్తా ఉంటారు. కాబట్టి దేవుడు ప్రేమిస్తున్న పిల్లల మరి భూమి దేవుడు, ఆకాశం దేవుడు, నీళ్లు దేవుడు, అగ్ని దేవుడు, చెట్లు దేవుడు, అన్ని దేవుడే. అయితే అవి రక్షించలేవు. దేవుడు మాత్రమే రక్షిస్తాడు. ఆయన యేసుక్రీస్తు. దేవుని వైపు చూడవలసిందిగా ప్రేమపూర్వకంగా మేము కోరుతాము. కాబట్టి ఇలా ఉన్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించు. నేను చాలా మంది క్రైస్తవులు చూశాను. కాబట్టి కొన్ని సంఘాలలో ఏం చేశారంటే ఓపెన్ గ్రౌండ్ ఉంటుంది, చర్చి లోపల ఉంటుంది, మొదటి గేట్ ఉంటుంది. గేట్లో నుంచి లోపలికి రాగానే వాళ్ళు కనబడేది సిలువ కనపడగానే ఫస్ట్ పాస్టర్ గారు వెళ్తారు. పాస్టర్ గారు రెండు వైపులా ఆ సిలువకి మోకరించి దండం పెడతారు. ఓహో, ఇలా దండం పెట్టాలి కావాలనుకుంటారు సంకల్పం. అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ సిలువకు దండం పెట్టిపోతారు. ఎవరోజు గాలిలో ఇచ్చిందని సిలువ పెట్టారు. ఇప్పుడు ఎవరికి దండం పెట్టాలి? లేదు కదా, సిలువ పడగొట్టారు, లేదు పడిపోయింది. కాబట్టి ఎవరిని ఆశ్రయించాలి, ఎవరికి దండం పెట్టాలి? కనపడ
కనపడకుండా నీ ఎదుట ఉన్నటువంటి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇది ఎదుటేముంది? బైబిల్. బైబిల్ అంటే ఎవరు? వాక్యం. వాక్యం అంటే ఎవరు? దేవుడు. కాబట్టి ఆయన దండం పెట్టు. ఎవరికైనా దండం పెడుతున్నానంటే అంటే చెప్పు, అమ్మా ఇది వాక్యం. వాక్యం అంటే దేవుడు. కాబట్టి నా దేవుడికి నేను దండం పెట్టు చెప్పు. వాక్యము దేవుడే ఉన్నాడు. ఈ వాక్యాసం స్వర్గ మొదటి వచ్చినప్పుడు మీకు కనబడుతుంది. దేవుని యొక్క ప్రేమ 118వ కీర్తన 24వ వచనం. ఇది మొదలుకొని ఏర్పాటు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనము ఉత్సహించి సంతోషం. ప్రతి ఆదివారము ఏమండి దేవుడు ఏర్పాటు చేసిన దినం. మనం దాంట్లో ఏం చేయాలంట? ఉత్సహించి సంతోషించండి. సంతోషించే దినం ఇది. ఈ ఆదివారం దినంలో ఏడ్చే దినం కాదు. అది ఎప్పుడు ఏడ్చే దినము? ఉపవాస దినంలో ఏడ్చే దినం. ఆదివారం ప్రభువుని కొనియాడే దినం, ఆరాధించే సమయం. ఈరోజు నువ్వు బతుకున్నావంటే దేవుడు నీకు కృప చూపాడని ఆరాధించు. నీ కుటుంబం క్షేమంగా ఉందంటే ఆరాధించు. నీకే అపాయం తగలేదు అంటే ఆయన ఆరాధించు. ఏమంటే నువ్వు తిన్నది అరుగుతుంది అంటే ఆయన ఆరాధించు. రోగం లేకుండా ఆసుపత్రిలో పడకుండా చేసాడు అంటే ఆయన ఆరాధించు. ఎన్నో మేలు చేశాడు. ఆ మేలుని తలపోసుకుంటూ దేవుని ఆరాధించడమే ఆదివారకు సంతోషకరమైనటువంటి ఆరాధన. పిల్లల పరిస్థితులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఎవడైనాను తనకు హాని చేసినని ఎవడనుకునినా ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించినలాగా మీరు కూడా క్షమించండి. సంఘంలోకి వచ్చిన వాళ్ళు ఏం చేసుకోవాలని చెప్తానంటే, ఒకటి తప్పు చేసింది మనకి మనమే క్షమించండి అని అడిగి బలాలను తీసుకొని చెప్తాం. తప్పు చేసేవచ్చు లేదా అనుకోవచ్చు మాట. మరి వెంటనే మనము రెస్పాండ్ అయిపోయి బైబిల్ సెలవిస్తున్నట్టుగా ఎవడైనాడు తనకు హాని చేసినది ఎవడు అనుకునే ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించండి. ప్రభు మిమ్మల్ని క్షమించాలన్న మీరు కూడా క్షమించండి. తప్పులు లేకుండా నేనంటే నీకు పడకపోవచ్చు, అలాగే నువ్వంటే కూడా నాకు పడకపోవచ్చు. అయినా కూడా ఏం చేసుకోవాలంటే ఒకరికొకరు క్షమించుకోవాలని బైబిల్ తెలియజేస్తాను. కీర్తన 133వ కీర్తన 1వ చరణం. సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. కాబట్టి సంఘంలోకి వచ్చిన వాళ్ళంతా ఎవరవుతారు? సహోదరుడు, సహోదరి. సంఘంలోకి వచ్చిన వాళ్ళు ఎవరిని ప్రేమించకూడదని పెళ్లి చేసుకోకూడదు. ఇది మాత్రం నిజం. ఈ సంఘం కాకుండా ఇంకో సంఘంలో మనం అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. ఇదే సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు అయితే వాళ్ళందరినీ ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని అంటాం. ఒకవేళ అంతా నీకు ఇష్టం లేదా అంటే దేవుడిని ప్రేమించలేదు. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని తప్పేము, అక్క బాగున్నావు అని అడిగి తప్పేము, అన్న బాగున్నావు అని అడిగి తప్పేము, తమ్ముడు బాగున్నావు అని అడిగి తప్పేము. దేవుడి యొక్క వాక్యం సరిస్తుంది. సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. సంఘస్థులందరూ కూడా సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీరు కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనిస్తున్నాను. ఏముండకూడదంటారు సంఘంలో? కక్షలు, కార్పణ్యాలు, లేకపోతే గొడవలు లేకుండా ఎలా ఉండాలంటే మొదటి మాట ఏకభావంతో. నీ పక్కన ప్రార్థన చేస్తుంది కష్టంగా కాదు. ఇంకా ఇద్దరు వచ్చారంట, ఇంటి వారి వాళ్ళ ఇంటి వారి ఇద్దరు వచ్చారంట, తోడుకోరండి వచ్చారంట. ఏదో పట్టలేదు వచ్చేసారు. ఇద్దరు రక్షణ పొందిన వాళ్ళే వచ్చి గబగబా మోటార్లు వేసి ప్రార్థించి, ప్రభువా నేను 10 దాకా తిరిగాను, మరి దున్నపోతు దాకా తిరిగాను, 8 దాకా తిరిగాను, 1 లాగా తిరిగాను, ప్రభా నన్ను క్షమించంటే తోడుకోడు పక్కన టౌన్ ప్రభా అన్నారు. ఇది అయిపోయింది. బయటకు వెళ్ళారు. అదే ప్రార్థన అయిన తర్వాత బయటకు వచ్చాను. బయటకు వచ్చి నేనే నీకు మందిదాన్ని, నేను దున్నపోతాను. ఎందుకు? నువ్వే కదా అన్నా, నువ్వే అన్నావు కదా. మరి నేనంటే నువ్వు అవును అనాలా? ఎవరు చూసుకుని అంటారు కానీ అవును అనకూడదు. మరి ఒప్పుకుంటున్నట్టు కనపడుతుంది కానీ
లోపల ఏముందండి చెప్పండి? ద్వేషం. ద్వేషం కోపం కాదు, ద్వేషం. ఆమె అట్లా అంటుంటే అవును ప్రభు అనకూడదంట. మందిరం అంతసేపు బాగానే ఉంది, మందిరం అయిపోయి చెప్పు చేసుకునే దగ్గర తయారు చేస్తాం. ఇలాంటి విశ్వాసం కూడా ప్రభుత్వం ప్రేమిస్తున్నట్టుగా నటన, అదంతా కూడా నటన. అందులో ఏమంటకూడదు అంటాడు? కక్షలు లేక ఏక మనస్సుతో ఏక తాత్పర్యంతో మీరు సన్నద్ధులై. అందుకేనండి ఎవరికి నచ్చదు చాలా. ఎందుకని చాలా మంది కూడా అన్నారు నన్ను, అమ్మో పైగా చెప్పకూడదండి ఏమి చెప్తే ఆయన అందరి ముందే వేస్తాడు. ఆయన చెప్పకూడదు ఏమన్నా తప్ప అంటే ఒక వ్యక్తిని ఏమన్నా సంఘంలోకి వచ్చిన వాళ్ళని మేము చెప్పి మరి ఇతరులకు చెప్పి పాడు చేసామా? పాడు చేయట్లేదు కదా. యథార్థంగా ఉన్నది కోరుతాం. తప్పే ఉంది అన్నమాట, నేను అన్నాను అంతే, తప్పు కాదు కదా. కాబట్టి బైబిల్ చెప్తుంది కక్షలు లేక ఏక మనస్సుతో ఏక తాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండవలని సంఘస్థులందరినీ కోరుతున్నాడు. సహోదరులారా మీరందరూ నిజమే. ప్రతి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండటం పిలువబడ్డారు. ఎందుకు వచ్చాం సంఘంలోకి? స్వతంత్రత అంటే దేనికి భయపడకూడదు, భయపడుతూ చేసే సేవ కాదు. అదవుతుంది. కాబట్టి మన స్వతంత్రం. ఒక అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోవాలని అడిగితే ఎక్కడ కుదిరితే గారు నాకున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి స్వేచ్ఛ అంతా కూడా ఆ మొగుడు తీసేసుకుంటాడు. స్వేచ్ఛ మొగుడు తీసుకుంటాడు. అదేంటి? అవునండి, అన్ని రిస్ట్రిక్షన్స్ పెడతాడు. అట్ట చేయకూడదు, ఎంత చేయకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, ఎద్దనకూడదు. నేను వచ్చేసరికి ఇంట్లో నాకు ఎదురు రావాలి, చేయగొట్టుకోవాలి, బేరగొట్టుకోవాలి, కాళ్ళు సాక్షి తీయాలి, కూతురు తీయాలి, మూజు చూడవాలి, కాఫీ ఇవ్వాలి, నీళ్ళు ఎన్ని చేయలేయి కాదు. నాకు స్వేచ్ఛ ఏం కోరుకుంటున్నారు కాబట్టి స్వేచ్ఛ కోరుకుంటున్నారు. స్వేచ్ఛ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, మా ఇష్టం వచ్చినప్పుడు లేకపోవచ్చు. ఇందాక చెప్పాను నీట్గా ఉంచాలి. ఒక ఆమె ఉంది నాకు తెలుసు, ఆ అమ్మాయికి ఎప్పుడు వెళ్ళినప్పుడు చాలా నీట్ పడుతుంది. ఇంటే ఎవరు నాకు 2 పిల్లలు ఉన్నారు, ఇంట్లో భర్త లేడు, కానీ ఆ ఇల్లంతా అందంగా పెట్టారు. ఎప్పుడు ఎవరైతే ఆ ఇంటికి వెళ్ళినా చాలా నీట్గా ఉంటాయి. అన్నీ ఉన్నది 2 గదులే, అయినా చాలా నీట్గా మెయింటైన్ చేస్తాం. భాష కూడా చాలా స్వీట్గా ఉంటుంది. సేవకుడు ప్రేమించడంలో, కానిక ఇవ్వడంలో, భోజనం పెట్టడంలో అన్ని విషయాలు బాగుంటుంది. కానీ తనకు తాను తప్పిపోయింది. ఆ బాధతో సేవకుడు ఆయనకి ఇవ్వడం మానేస్తుంది. అన్నీ బాగుంటాయి, కానుకలు వేస్తుంది, భోజనం పెడుతుంది, ప్రార్థన పెడుతుంది, అందరినీ స్వీట్గా ప్రేమిస్తుంది, పిలుస్తుంది. కానీ ప్రవర్తన ఆగలేక సేవకుడు మానేసి వెళ్ళిపోవడం. దేవుని యొక్క ప్రేమలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం, మత్తయి సువార్త 6:14, మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించు. కాబట్టి నాకు చెప్పాను, అపరాధాలు మనం క్షమించేవారు ఉండాలి. ఎవరైతే సంఘంలోని బిడ్డలు అయితే బయట కొడుకు చేస్తూ ఉంటారు, మాట్లాడుకోరు, నాకు పక్కనే ఉంటారు, మాట్లాడుకోరు. ఎందుకంటే వాడు సంఘస్థుడు కాదు, సహోదరుడు కాదు. కాబట్టి దేవుడు వాక్యం సెలవిస్తుంది, మనుషులు నుండి అపరాధములను మీరు క్షమించాలి. 37వ కీర్తన 5వ వచనం, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయనని కార్యాలు నెరవేర్చు. కార్యాలను నెరవేర్చేది ఎవరంటే దేవుడు. ఎందుకంటే మందిరంలో మన కోరికలను దేవుడికి చెప్పుకుంటూ ప్రార్థన చేస్తాం. సంఘస్థులు కూడా ఏకీభవిస్తారు. బైబిల్లో ఒక ప్రార్థన అపోస్తల కార్యక్రమం ఏంటి అంటే పేతురుని జైల్లో పెట్టారు. ఆయన తప్పు చేయాలి, సువార్త చేస్తున్నాడని తీసుకెళ్ళి జైల్లో పారేస్తారు. జైల్లో పారేస్తే సంఘం ఏం చేస్తుంది? రాయబడింది దగ్గర సంఘం అయితే ఆసక్తితో గుర్తుపెట్టి ఆసక్తితో ప్రార్థన చేస్తుంది. ఎవరు? పేతురుని విడుదల అయ్యేటట్టుగా చేయమని ప్రార్థన చేస్తాం. ఎవరైతే విడుదల చేశారు చెప్పండి? దేవత తలుపులు గడియలు పెట్టుకుంటే లోపలికి వచ్చి పేతురుని చెప్పులు వేసుకో, నీ తుమాలు కట్టుకో నడుముకి అని చెప్పి, మరి మామూలుగా తలుపులు చేస్తే ఎట్లా వెళ్ళిపోయారో వెళ్ళిపోయారు. మొదటి గదిని, 2వ గదిని, 3వ గది, అంటే
3 గేట్లు ఉంటాయి. ఆ జైలు బయటకు వెళ్ళాలి. 3 గేట్ల దగ్గర కూడా ఉన్నటువంటి భటులంతా కూడా నిద్రపోతా ఉన్నారు. ఎవరు చేశారు? దేవదూతే. 3వ గేటును దాటి తన ఇంటికి దగ్గరలో అతను వదిలేసి వెళ్ళిపోతాడు. ఏదైనా ఏం చేస్తాడంటే ఇంటికి వెళ్ళి తలుపు కొడతాడు. కొడితే ఎవరు వస్తారంటే బయటికి? రోజే అనే అమ్మాయి వస్తుంది. చిన్నపిల్ల ఎవరు వస్తున్నారు? వచ్చి స్వరం తెలుసు అతనికి. లోపలికి పోయి చెప్తుంది, పేతురు గారు వచ్చారు, పేతురు గారు వచ్చాడు. ఎవరికి వచ్చినా లేదు, పేతురు తలుపు కొడుతున్నాడు వెంటనే వాళ్ళందరినీ పెంచుకొచ్చి మరి తలుపు తెలిస్తే పేతురు గారు వచ్చారు. అలా బయటకు వచ్చాడు. ఆసక్తి కలిగిన విడుదల కలిగిన ప్రార్థన. నీ కొడుక నీ కుటుంబంలో పట్టిన సాతాను క్రియలు విడుదల పొందాలంటే ముందర నీవు దేవుడి దగ్గర మోకరించి ప్రార్థన చేయాలి. 62వ కీర్తన 8వ అక్షరం. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి. ఎప్పుడైనా సరే దేవుడు నాకు ఇది చేయలేదు చెప్పాడు. ఆయన సమస్తము చేయగల సంగతి. నీ తప్పు వల్ల అది జరగకపోవచ్చు. మళ్ళీ సరి చేసుకో. హాయి అనేటువంటి దేశం మీదకి యుద్ధానికి వెళ్ళారు. అక్కడ వాళ్ళు పంపించారు. 7వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో నాకు మాట వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి శక్తిమైనటువంటి దాన్ని తీసుకున్నాడు. అక్కడ అందుకని అక్కడ 30 మంది చచ్చిపోయారు. ఎవరు సైనికులు. మరి యెహోషువ ఏడుస్తున్నాడు. ఏంటయ్యా మేము ఏదో చిన్న దేశం వెళ్ళాలని పోతే ఆ చిన్న దేశం మీద మేము గెలవలేకపోయాము. ఏంటంటే దేవుడు అప్పుడు చెప్తాను, నీ పాలనలో ఒకడు పాపం చేస్తున్నాడు. జైలు ఎందుకు రాలేదా? ఒకడు పాపం చేస్తున్నాడు. సరే చెప్పంటారా బాబు 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాల వాళ్ళని అడిగాడు యెహోషువ. ఎవరు చెప్పట్లా. సరే కాదు, ఇక్కడ కాదు, రేపు మీరందరూ రెడీ అయ్యండి, ఒక్కొక్కడిని విచారణ చేద్దాం అని చెప్తే అప్పుడు ఎల్జీ కుమారుడైనటువంటి ఆకాన్ని పట్టబడతాడు, ఒప్పుకుంటాడు. నేనే తెచ్చిన గుడారంలో దాచున్నాను. వీళ్ళ ధర్మశాస్త్ర ప్రకారంగా శక్తిమైన దాన్ని తెచ్చుకుంటే దేవుడు వాడిని తీసుకుని కొట్టి చంపమన్నాడు. వాడిని, వాడి కుటుంబాన్ని, వాడికి ఉన్న జంతువులను కూడా, ఎద్దులు, గొర్రెలు, మేకలు అన్నింటినీ చంపేశాడు. వీళ్ళ ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళి గెలిచాడు. అంటే పాపం ఉన్నప్పుడు యుద్ధంలో జయము రాదు, ప్రార్థనలో జయము రాదు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉండడం ఆలోచించి ఎల్లప్పుడూ ఆయన ఉంచాలి, నమ్మిక ఉంచాలి. 112వ కీర్తన 7వ వచనం. వారి హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తను చేయడు. ప్రభువులో నివసించేవాడు, ప్రభువులో ఆనందించే వాళ్ళకి ఒక దుఃఖకరమైనటువంటి వార్త వినపడ్డా కూడా వాళ్ళు ఏమవుతారంట? భయపడారు. ఎందుకంటే దేవుడు నాకు తోడుగా. ఏదో అంతా పోగొట్టుకున్నట్టుగా కొంతమంది భయపడతారు. భయపడకూడదు. ఎందుకంటే చాలామంది యవనతనంలో లేదా ఈ మధ్య లైఫ్ సర్టిఫికేట్ అని వెళ్తా ఉంటే అక్కడ అమ్మాయికి 30 ఏళ్ళు ఉంటాయేమో పాపం. అంతే, చాలా చిన్న అమ్మాయి, 22 ఏళ్ళకు పెళ్ళయింది, 18 పెళ్ళయింది. మరి ఒక 15 ఏళ్ళ కుమారుడు ఉన్నాడు అమ్మాయి. అంటే ఒకడే కుమారుడు, భర్త చనిపోయాడు. ఆమె పాపం ఏదో గోడు నా దగ్గర నడుపుకోవాలని ప్రయత్నం చేస్తాను. సరే నేనేంటంటే నా పని వరకు అంతవరకు చేసుకొని వస్తాను. ఎక్స్ట్రా గోల్ మరి సరే సిస్టర్ అంటుంటా. ఆ కార్యక్రమం చేస్తూనే ఉంటా. ఆమె మాట్లాడుతూ ఉంటుంది. ఏంటంటే వీళ్ళ ఇప్పుడు అందరూ పెళ్లి చేసుకుంటేనేమో భర్త గారి ఉద్యోగం రాదు, రెండోది పెన్షన్ రాదు. ఈ రెండు పోగొట్టుకోవాలంటే లోకల్లో ఉన్నటువంటి మనుషులతో ఈమె కనెక్షన్ పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే గవర్నమెంట్ వాళ్ళు ఆమెకి ఏమి ఇవ్వరు. ఈవెంట్ వివాహం అయితే ఇవ్వరు, చేసుకుంటే ఇవ్వరు. కాబట్టి దేవుడు ఇక్కడ ఏం చేస్తుందంటే 30 ఏళ్ళకి తన జీవితం అంతా కూడా పాడైపోయింది. అదే చక్కగా ఉంటుందండి మనిషి. కాబట్టి మరి ఆమెతో ఎవరు కూడా ప్రేమగా మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఎందుకంటే విధవరాలకి సామాన్యంగా రాదు. వీళ్ళరా సరే నీ మీద కొంచెం మాటలు కలిపేసరికి ఆమెకి ఒక మాట అనిందంట.
ఏముందో తెలుసా, మాటలు పెట్టి ఆమె గ్రహించింది ఏంటో తెలుసా, మీరు క్రైస్తవ లాంటి అంటే క్రైస్తవులు ఎవరిమైనా ప్రేమిస్తారు. ఆమె అడిగింది ఆ మాట, అవునమ్మా నేను కన్వర్టెడ్ క్రిస్టియన్ ప్రభు అని మాట్లాడతానంటే ఆమె ఎంతో అవునయ్యా, క్రైస్తవులే ఇలాగా మరి ప్రేమిస్తారు, మనుషుల్ని ఆదరిస్తారు, మరి సంతోషంగా దేవుడి మాటలు చెప్తాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని కానీ పూర్వపుణ్యంతో యెహోవాను నమ్మికించు. స్వబుద్ధి వద్దు. ఏదైనా నీకు ఆలోచన రావచ్చు, తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టు, తప్పలేదు. ఇలా అంటున్నాను సహాయం చేయి. అలాగే 6వ వచనంలో, నీ ప్రవర్తన అంత దేవుడు అంతటి యందు ఆయన అధికారంలో గొప్ప, వేరేం చేసినా దేవుడికి అభయం. నీ త్రోవలు ఏమంటే సరాగము చేస్తాడు. ఈ దేవుడి దగ్గరికి వెళ్ళే నడక సాఫీగా నడుస్తుంది. అలాగే కీర్తన 26:5 దుష్టుల సంఘము నాకు అసహ్యం. దుష్టుల సంఘం కూడా ఉంటుంది బైబిల్లో రాశారు. అంటే దేవుడి సంఘం ఉంటుంది, చెడగొట్టే సంఘం కూడా ఉంటుంది. అంటే చెడగొట్టేటువంటి వేరే సంఘం, దేవుడి సంఘం కాదు. కాబట్టి దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయాలి. కానీ మనం చేసేదే వాళ్ళు. ఈ చుట్టుపక్కల పేరు రాయండి, భక్తిహీనులు భక్తిహీనులు ఒక్కడ తగలది అంత భక్తిహీనులే. అదేంటండి మేము రక్షణ కొన్ని బల్లాలను తీసుకున్నామంటే ఒకళ్ళు ఎందుకు చాడీ చెప్పుకుంటారు, ఒకళ్ళ మీద ఎందుకు ఒకళ్ళు కొండలు చెప్పుకున్నారు, ఆమె లేనప్పుడు ఏం మీద ఏం లేనప్పుడు ఆమె మీద చెప్పుకున్నా వాడికి నువ్వు కూడా సాధారణ ఒక కాదు తప్పేముంది, నీకు నచ్చలేదు అనేసి వాళ్ళు చూడంగానే వాళ్ళ పక్కన నాకు స్నామం వస్తుంది ఎవరి మాట్లాడి అయిపోయి వీళ్ళు కూడా క్రైస్తవులే. దేవుడు వాక్యము సెలవిస్తా ఉంది. దేవుడి యొక్క ప్రేమలో మరి ఆనాడు సంఘాన్ని పాడు చేసిన వాడు ఎవరు? అపొస్తలుల కార్యములు 8:3 చూసి ముగిద్దామండి. సౌలుకే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయించడం. ఏం చేస్తున్నాడు? సంఘాన్ని పాడు చేస్తాడు. అలాంటి వాడిని దేవుడు పట్టుకున్నాడు. మరి అది కూడా అతను అనేక శ్రమలు పొంది మన సంఘాలను వచ్చినట్టుగా బైబిల్లో మనకు కనపడతాం. కాబట్టి సంఘం అంటే వెలుపల ఉన్నటువంటి పాపములో నుండి దేవుడి యొక్క రాజ్యంలోకి ప్రవేశించడానికి చేర్చబడిన వారికి సంఘము అంటారు. వీళ్ళు తప్పిపోకూడదు, జారిపోకూడదు, వెనకడు వేయకూడదు. మరి దేవుడికి ఇష్టంగా అంతం వరకు సహిస్తే దేవుడి రాజ్యము స్వతంత్రించుకోవచ్చు. అలాంటి స్వతంత్రించుకునే భాగ్యం నీకు దేవుడు అనుగ్రహించదు కాక, అలాంటి కృప నీకు నీ కుటుంబానికి దయచేయదు కాక, రక్షణ లేని వారు రక్షణ పొందుతారు కాక. ఒకరించండి ప్రార్థన.